రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి విద్యార్థి నాయకులపై, యువజన నాయకులపై పెట్టినటువంటి రౌడీ షీట్లను తక్షణమే తొలగించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మరి ఇవాళ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు అణిచివేసేటువంటి ధోరణితో ఈరోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఎవరైతే విద్యార్థి యువజన సంఘాల పైన పెట్టినటువంటి రౌడీ షీట్లను తక్షణమే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.